దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హైదరాబాద్లోని కంచన్బాగ్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసనగా ఈ సమ్మె చేపట్టినట్లుగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని, వాటిని బలహీనపరిచే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మికులంతా ఏకమై ఐకమత్యంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో సంవత్సరాల పోరాటాల ద్వారా సాధించిన కార్మిక చట్టాలను మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. కొత్తగా అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా కూడా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పీడియాలు మొత్తాలకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, కార్మిక వర్గానికి మరణ శాసనం లాంటి 4 లేబర్ కోడ్లని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఆ జీవోలు తీసుకొచ్చింది. వాటిని అమలు చేస్తే అనేక నష్టాలు కార్మిక వర్గానికి వస్తాయి. కేవలం ఈజీ డూయింగ్ బిజినెస్ అనే పేరుతోటి బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని మర్చిపోయి వాళ్ళందరినీ కూడా బానిస వ్యవస్థలోకి నెడుతూ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం ఈ లేబర్ కోడ్స్ వస్తూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ వస్తే రేపు రాబోయే కాలంలో పర్మనెంట్ విధానం అనేది ఉండదు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ముందుకొస్తుంది, ఉద్యోగ భద్రత అనేది పోతుంది. 8 గంటల పని విధానం సడలిస్తారు, ఓటీ విధానం రద్దు అవుతుంది. అనేక మంది ఈరోజు విద్య, వైద్యం, ఇలా పబ్లిక్ సెక్టర్లో అనేక రూపాయలు మనం కొట్టడానికి సాధించుకున్న సౌకర్యాలు ఉన్నాయి. మరింత స్ఫూర్తిదాయకంగా ముందుకు కదలాల్సిన సమయం. ఇప్పటికి కూడా వస్తున్న లెక్కల ప్రకారం భారతదేశంలో 30 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. మామూలుగా లేదు, ఎప్పుడు లేనట్టుగా అనేక మంది సంఘటిత, అసంఘటిత, ట్రాన్స్పోర్ట్, అసంఘటిత కార్మికులు, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నవాళ్ళు అనేక మంది సమ్మె చేస్తున్నారు. ఇలా బ్యాంకులు సమ్మె చేస్తూ ఉన్నాయి, ఇలా విద్యుత్ రంగం సమ్మె చేస్తూ ఉన్నాయి, సింగరేణి సమ్మె చేస్తూ ఉంది, ప్రైవేట్ పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి, పనులు పెడతా ఉన్నాయి. అందుకని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ సమ్మెను చేయాలి. ఇలా ఈ సమ్మెలో పాల్గొని దీనికి కార్యక్రమానికి సిద్ధపడి ఇక్కడ నిలబడి కార్మికులందరికీ నాయకత్వం వహిస్తూ ఆదర్శవంతంగా ఉన్న ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవాలని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత.